ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. ఇప్పటికే ఆమె మధ్యంతర బెయిల్ తిరస్కరించిన రౌజ్ అవెన్యూ కోర్టు ఆమె జ్యుడిషియల్ కస్టడీ కూడా పొడిగించింది. లిక్కర్ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. అదే సమయంలో తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. కోర్టులో చెప్పాలనుకున్న అంశాలను లేఖ రూపంలో రాశారామె. కోర్టులో మాట్లాడేందుకు జడ్జి అనుమతించకపోవడంతో 4 పేజీల లేఖను విడుదల చేశారు ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత ఆ లేఖలో చెప్పారు. తాను తప్పు చేశాననడానికి ఆధారాలు లేవన్నారు. 2.5 ఏళ్ల విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదని కవిత వివరించారు. వేరే వ్యక్తుల స్టేట్మెంట్తో నన్ను అరెస్ట్ చేశారని కవిత తన లేఖలో ఆరోపించారు. తాను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదని కూడా ఆమె ఖరాఖండిగా చెప్తున్నారు. పైగా తాను ఈ వ్యవహారంలో బాధితురాలనని కవిత చెప్పారు. This is a case completely based on statement. It is an illogical case. It is a political case. Case completely targeting the opposition party. And CBI has already taken my statement in the jail. Taken our statement in the jail. CBI ने आपसे क्या पूछा है? ऐसा said है जी. It is not going to stand the test of time. This is a case completely based on statement. It is an illogical case. It is a political case. Case completely targeting the opposition party. And CBI has already taken my statement in the jail. Taken our statement in the jail. CBI ने आपसे क्या पूछा है? ऐसा said है जी. It is not going to stand the test of time. కవిత రాసిన లేఖలో పలు అంశాలున్నాయి. ఈ కేసు ద్వారా రాజకీయంగా వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దిగజార్చాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము 4 సార్లు విచారణకు హాజరయ్యానని, బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి విచారణకు సహకరించానని ఆమె ఈ లేఖలో వివరించారు. దర్యాప్తు సంస్థకు తన ఫోన్లన్నీ అందజేశానని, కానీ వాటిని ధ్వంసం చేశానని తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె ఆరోపించారు. 95% కేసులన్నీ విపక్ష నేతలకు సంబంధించినవేనని కవిత చెప్పారు. బీజేపీలో చేరిన వెంటనే కేసుల విచారణ ఆగిపోతుందని చెప్పారు ఆమె. పార్లమెంట్ సాక్షిగా విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోకపోతే ఈడీని పంపుతామని బీజేపీ నేతలన్నారని, విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కవిత ఈ లేఖలో చెప్పారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నానని కవిత వివరించారు.